అన్న మీ పేరన్న? అన్న నమస్తే అన్న. నా పేరు తిగుల సంగీత రమేష్ అన్న. జల్లిపల్లి గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ అభ్యర్థిని. అయితే అన్న మీ ఊర్లో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏమున్నాయి అన్న మీకు? అన్న మా విలేజ్లో మెయిన్ ప్రాబ్లం అంటే బస్ స్టాండ్ నుంచి గ్రామం వరకు రాత్రి కాగానే వీధి లైట్లనే లేవన్న. వీధి లైట్ల సమస్య ఒకటి బాగా ప్రాబ్లం ఉందన్న. వాటర్ సమస్య కానీ ఇంకా వాటర్ సమస్య మొన్నటి వరకు ఉందన్న. నేను కారబారు ఉన్నప్పుడు మాజీ సర్పంచ్ నరోపర్వ పీరియడ్లో అక్కడ తుమ్మచెరులో వాటర్ బోరేశారు. పుష్కలంగా వాటర్ ఉండే. ఇక మొన్న అనివార్య కారణాల వల్ల మొన్న విపత్తుల వల్ల ఆ బోర్ మొత్తం కూలినట్టు అయిపోయింది. వాటర్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు మళ్ళీ సాల్వ్ అయిపోయిందండి. నేను విలేజ్లో లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండే కరెంట్. మా లైన్మెన్ పాండ్ సారు, జేఎల్ఎం రాజ్ సారు, ఏ సారు హరీష్ రావు సారు, ఏడి మల్లేష్ సార్ ఈయన వచ్చి గ్రామ పర్యటన చేసి తాత్కాలికంగా అయితే సమస్యను పరిష్కరించారు. అదేవిధంగా 2 DTRలు కూడా సాక్ష్యం చేసుకోవడం జరిగింది. ఇక కనిపిస్తున్నటువంటి స్కూల్ దగ్గర ఒక DTR, కొత్త జీపీ దగ్గర ఒక. ఇంకా ఏమన్నా ప్రధానమైన సమస్యలు ఉన్నాయన్న? సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ? మా ఎమ్మెల్యే సార్ కృషి వల్ల మా గ్రామ పంచాయతీకి 30 లక్షల ఫండ్ వచ్చిందన్న. ఒకటి 5 లక్షల సీసీ వర్క్ నిర్మాణం అయిపోయింది. మహిళా సంఘ భవనం కోసం అన్ని 10 లక్షలు సాక్ష్యం అయిందన్న. అదేవిధంగా జీపీ బిల్డింగ్ మీరు చూశారు కదా, పాడుపడ్డ బిల్డింగ్. ఆ బిల్డింగ్ కు 20 లక్షల రూపాయలు అడగానే ఎమ్మెల్యే గారు మాకు మంజూరు చేయడం జరిగింది. మొత్తం 30 లక్షల నిధులు మా గ్రామానికి రావడం జరిగింది. ఇప్పటిదాకా మీకు ఇందిరమ్మ ఎన్ని శాంక్షన్ అని ఎన్ని కట్టేదన్న కంప్లీట్ చేసి? ఇప్పటి వరకు 13 శాంక్షన్ అయినా మాజీ ఇంతకు అప్పుడు పాలకవర్గం లేకుండే కదా, ఇందిరమ్మ కమిటీ సభ్యుల వాళ్ళు అప్పుడు నిర్ణయించారు. 7 కంప్లీట్ అయిపోయినాయన్న. ఇంకొక 2 నిర్మాణంలో ఉన్నాయి. ఇక వాళ్ళ నలుగురు ఎవరన్నా మధ్యలో మేము గెలిచిన తర్వాత కలెక్టర్ ద్వారా మాకు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కాంట్రాక్ట్ ద్వారా వాళ్ళే వచ్చి కట్టిస్తామని, అగ్రిమెంట్ కోసమని వస్తామన్నారు. ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఏం రాలేదు. ఆ మిగిలినవి కూడా కంప్లీట్ చేపిస్తామని. అన్న, ఈ రాబోయే 5 సంవత్సరాలు మీ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే దాదాపు మీరు నూతనంగా ఎన్నిక కాకముందు ఈ పాలక వర్గం లేకుండా కొంచెం కుంటుపడినట్టయింది వ్యవస్థ అంతా కూడా. 5 సంవత్సరాల్లో మీ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది? నేను వయసులో చిన్నవాడిని. నేను కారబార్ చేసినాను, ప్లస్ విద్యాలయ టీచర్ చేసినాను, LIC ఏజెంట్గా కూడా, ఫైనాన్షియల్ అడ్వైజర్ కూడా నేను చేసినాను. ఒకటే 5 సంవత్సరాలు అంటే ప్రణాళిక పెట్టుకున్నాను. నేను ఒక సంవత్సరాన్ని 4 రకాలుగా డివైడ్ చేసుకున్నాను. 3 నెలలకు ఒక ప్రణాళిక, 3 నెలలకు ఒకటి అని డివైడ్ చేసుకున్నాను. అదేవిధంగా నేను కొన్ని పనులు చేసినాను. అదేవిధంగా 5 సంవత్సరాల ప్రణాళిక కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను. ప్రస్తుతం అయితే 2.5 సంవత్సరాలకి నేను ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాను. 2.5 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల కోసము, ప్లస్ రాబోయే ఎలక్షన్లు దృష్టి పెట్టుకొని ఆ కార్యక్రమాలు పెట్టుకున్నాను. అందులో ముఖ్యంగా మా గ్రామ పంచాయతీ ఏంటంటే, నేను చదువుకున్న స్కూల్ అభివృద్ధి చెందాల. స్కూల్ మొత్తం పాడుపడ్డట్టు ఉన్నది. గ్రామ పంచాయతీ పెద్దల సమక్షం ద్వారా నేను ఎలక్షన్లో ఇచ్చినటువంటి 5 హామీలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇల్లు ఆన్లైన్ చేయాలి. ఈ ఆన్లైన్ లేకపోవడం అంటే, ఆన్లైన్ అంటే ప్రతి ఆన్లైన్ ఉన్నది కానీ వాళ్ళ తాతల పేరు మీద, ముత్తాతల పేరు మీద ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు నేనున్నా, నా పేరు మీద ఉండదు. మా తాతను ఎవరో వాళ్ళ పేరు మీద ఉంటుంది. అది ఎక్కడ తిరగాలంటే వాళ్ళు ఇక్కడ తిరగడం, అక్కడ తిరగడం, మళ్ళీ నోటరీ వేసుకోవడం, RDO ఆఫీస్ చుట్టూ తిరగడం, ఇలాంటి బాగా ఇబ్బంది ఉంటాయి. కాబట్టి మెయిన్ ఎజెండా అంశము ప్రతి ఒక్కరిది ఇల్లు వాళ్ళ పేరు మీద ఉండాలని సంకల్పం తీసుకున్నాను. అది రాబో 1 సంవత్సరం లోపు పూర్తి అయిపోతుంది అన్న. ఈ సంవత్సరం లోపు దాదాపు ఏప్రిల్ నుండి అనుకున్నాను. నెక్స్ట్ ఏప్రిల్ వరకు 100% అది ఆన్లైన్ అయిపోతుంది అన్న. అదేవిధంగా గ్రామంలో VDC ఏర్పాటు చేసుకున్నాను. గెలవగానే VDC గ్రామాభివృద్ధి కమిటీ కొద్దిగా చిన్న పిల్లాడు ఉన్నాడు కదా, పంచాయతీల కాడ ఇక్కడ అన్ని కొన్ని ఉంటాయి కాబట్టి పెద్దల అనుభవం ఉండాలి. కాబట్టి పెద్దల సమక్షంలో వాళ్ళ నిర్ణయం మేరకు VDC ఏర్పాటు చేసేసి ఏదన్నా విలేజ్లో ఆధ్యాత్మిక పండుగలు కానీ, ఏదన్నా గెట్టు పంచాయతీలు కానీ అధికారం అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఒక విలువ ఇచ్చే వాళ్ళు ఉంటారు. కాబట్టి అది ఒక ఎజెండా ఆప్షన్ లాగా పెట్టుకున్నాను. అది ఆల్రెడీ తీర్మానం చేసుకున్నాము. కానీ ఇంప్లిమేషన్కి మొన్ననే ఎలక్షన్స్ అయినాయి కాబట్టి కొద్దిగా కోపతాపాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా లాంగ్ టర్మ్లో 2వ సంవత్సరంలో దాన్ని ఇంప్లిమేషన్ చేస్తాను. కొద్దిగా పోస్ట్పోన్ చేయడం జరిగింది 2వ సంవత్సరం. 3వ సంవత్సరంలో బొడ్రాయి, మా గ్రామంకి బొడ్రాయి హామీ ఇచ్చినాను. అది మా తాతగారి పేరు మీద, శ్రీ తిగుల పెద్దల రాజయ్య, దుర్గమ్మ, బాలమ్మ పేరు మీద ఏర్పాటు చేస్తామన్నా. 4వ సంవత్సరం 100% అంబేద్కర్ విగ్రహం ప్లస్ ఛత్రపతి శివాజీ విగ్రహం అనుకున్నానన్న. అవి
నేను యువకులకు మాట ఇచ్చడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం మా తాత పేరు మీదనే, ప్లస్ మా భార్య వాళ్ళ తాత పేరు మీద శివాజీ విగ్రహం ఇప్పిస్తా అని నేను సంకల్పం తీసుకున్నాను. ఒకటి సీసీ కెమెరాలు, ఆల్రెడీ సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్నాను. మా విలేజ్ తక్షణ కర్తవ్యం ఏంటంటే గొడవలు కాకుండా ఉండాలంటే, ఏదన్నా దొంగతనం జరిగినా కానీ అవి ఉండాలంటే పిఎస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ స్టోరేజ్ కూడా సోలార్ తోని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దానికి టీవీకి ఏర్పాటు చేయలేదు, అది కూడా ఏర్పాటు చేస్తాం. ఇది ఇమీడియట్ అయిపోయింది, ఆల్రెడీ సీసీ కెమెరాలో అయిపోయింది. ప్లస్ కరెంట్ నుంచి విలేజ్ నుంచి బస్ స్టాండ్ వరకు కరెంట్ ఫోర్స్ లేవు. ఈ కరెంట్ ఫోర్స్ లేవు కాబట్టి మాకు ఎమ్మెల్యే సార్ అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయకంటే ముందుగానే సార్ మాకు మాట చేయడం జరిగింది. ఖచ్చితంగా నేను మా విలేజ్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు కోరడం జరిగింది ఒక 5 రకాల కోరికల్లో. దాంట్లో మెయిన్ ఎజెండా ఈ జల్దిపల్లి నుంచి విలేజ్ వరకు కాబట్టి అది ఇమీడియట్లీ సాంక్షన్, ఆల్రెడీ డిటిఆర్ స్కూల్ వరకు సాంక్షన్ అయింది. దాని నెక్స్ట్ కార్యక్రమం కూడా సార్తో మాట్లాడేసి పూర్తి చేసుకుంటాం. అట్లాగన్నా మీ పాలకవర్గ సహకారం ఎట్లుంది మీకు? ఎట్లా సహకరిస్తుంది? పాలక వర్గం ఉంటుందన్న, ప్రతిపక్షం ఎలా ఉంటుంది, ఇక కొత్త కదా. ఎలక్షన్లో కొన్ని కోపతాపాలు, అది వాళ్ళ కోపంలో తప్పు లేదు, కొద్దిగా అణిగిమణిగి ఉండాల్సి వస్తుంది ఖచ్చితంగా. దాంట్లో మాత్రం నిజం ఒప్పుకోవాల్సిందే. సహకరిస్తారన్న, మరి ఎంత వాళ్ళు అడిగినా కానీ మళ్ళా అరే విలేజ్ డెవలప్మెంట్ కోసం మేము సహకరిస్తామనే విధంగా వస్తారన్న. మీ ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? ఎమ్మెల్యే గారు డైనమిక్ అన్న, మంచి ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి, ఎడ్యుకేట్గా వచ్చింది కాబట్టి, ఒక ఎన్ఆర్ఐ కాబట్టి ఒక సిస్టమేటిక్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నది. నేను అది నా కళ్ళారా స్వతహా అనుభవించాను. ఎందుకోసం అంటే నేను వేరే పార్టీలో ఉండే ఉన్నప్పుడు సార్ నన్ను అక్కడికి ఆహ్వానించుకోవడం జరిగింది. మా గ్రామస్తులు కూడా పిల్లాడు మంచిగా ఉన్నాడని నన్ను తీసుకెళ్ళడం జరిగింది. సార్ ఒక మాట ఇచ్చిందంటే అదే మాటకుంటాడు. ఈ అభ్యర్థి అని అంటే ఈ అభ్యర్థికే పని చేయించారు కార్యకర్తలతో. కృషి వల్ల కూడా నేను గెలిచినాను సార్. అంటే ఒక సిస్టమేటిక్ ఉంటుంది. ఎట్లా అంటే నీవు నీ పార్టీ నా పార్టీ అని కాదు, ముందు డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అని అంటాడు సార్. అది నేను చాలా ఒక 10 నిమిషాలు మనం ఎలా అయితే కూర్చున్నామో అలా టైం ఇస్తే సారు అప్పుడు చేసినటువంటి టీడీపీ సైకిల్ ర్యాలీ, అతను చేసినటువంటి పాదయాత్రలు, కరోనా టైంలో చేసినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు, తనకు ఎదురైన అవరోధాలు, ప్లస్ లాస్ట్ టైం ఎంపీగా ఓడిపోయినప్పుడు సురేందర్ గారు కాంగ్రెస్ నుంచే గెలిచి సార్కి కొద్దిగా చేసింది కాబట్టి అంటే తప్పులు ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు ఒప్పులు ఎక్కడ జరుగుతాయి, ఏది తప్పు ఏది ఒప్పు అనేది ఫుల్ క్లారిటీతో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మొన్ననే మోతే దగ్గర అంత పెద్ద స్కూల్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది, రెసిడెన్షియల్ స్కూల్. కాబట్టి సార్ సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది. మేము ఎప్పుడు సార్తోనే ఉంటాము, సార్ కోసమే పనిచేస్తాం. మీ గెలుపు కృషి చేసిన మీ గ్రామస్తులకు కానీ మీ వాళ్ళకి కానీ ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నాను? గ్రామస్తులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్న. ప్రతి ఒక్కళ్ళు దాదాపు ఒక ఇల్లు ఉన్నదంటే దాంట్లో ఎంతో కొంత భాగం నాకు ఖచ్చితంగా సహకరించారు. నేను అంతకంటే ముందు చేసినటువంటి కార్యక్రమాలు మదన్ మోహన్ గారి కృషి వల్ల గ్రామంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు ఉంటుండే. అసలు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు అప్లికేషన్ పెడితే కూడా ఎవరికి కూడా సరిగ్గా రాలేవు. కానీ ఇంచుమించు మా గ్రామంలో ఒక 79 రేషన్ కార్డులు కొత్తగా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. పేరు పిల్లలు ఎక్కిన తర్వాత యాడ్ చేసుకోవడం కోసం అట్లా సుమారు ఇంకొక 50-60 మంది కొత్తగా యాడింగ్, కొత్తగా పిల్లలు అయిన వాళ్ళు అట్లా ఒక 79-100 వరకు రేషన్ కార్డులు చేసుకోవడం జరిగింది. చివరిగా మీ గ్రామస్తులకు మీ తరఫున ఏం చెప్పదలుచుకుంటున్నారు? గ్రామస్తులు రాజకీయాలు పక్కకు పెట్టాలన్న, రాజకీయాలు 100% పక్కకు పెట్టాల్సిందే. ఎందుకోసం అంటే నెక్స్ట్ రాబో ఎంపీ సెలక్షన్స్ ఉన్నాయి. అది నీ పార్టీ నా పార్టీ అని కాకుండా అభివృద్ధి, ఎమ్మెల్యే సార్ మంచి డైనామిక్ ఉన్నారు. సార్ ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వారి కోసం 100% మేము సహకరిస్తాము. గ్రామస్తులు కూడా మా మాట 100% ఉంటారు. ఎందుకోసం అంటే మేము సార్ దగ్గర ఒక పేరు మాకు ఉండాలంటే, మేము కొన్ని నిధులు రావాలంటే నాకు ఇక్కడ ప్రజల్లో ఉన్నటువంటి గ్రిప్ ద్వారానే నేను డెవలప్ చేసుకోగలుగుతాను. చివరిగా మాది మా అన్నదమ్ములు, మా ఫ్యామిలీ ఒక 10 సంవత్సరాల నుంచి భూ వివాదాలలో మేము ఉన్నామన్న. కోర్టుకు వెళ్ళడం జరిగింది. చిన్న చిన్న పల్లెటూరు రాజకీయాలు ఎలా ఉంటాయంటే, మన మధ్యన అన్నదమ్ములు కలిసి ఉన్న వాళ్ళ దగ్గర విభజించి పాలించే అనే సిస్టమ్ ఉంటుంది. కాబట్టి మా అన్నదమ్ములు, నేను అందరికంటే చిన్నవాడిని. మా తాతకి 2 భార్యలు,
అట్లా వంశపు పరంగా చూస్తే నేను చాలా చిన్నవాడిని. మా అన్నలందరూ అరే ఈసారి ఎలానైనా చేసి లాస్ట్ టైం మనోనికి డిపాజిట్ కూడా రాలేదు, వీళ్ళ మీతో ఏమి కాదు అనే మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళకి ఏ జ్ఞానోదయం అయితే తెలియదు, కానీ మా అన్నలు ప్రతి ఒక్కళ్ళు అందరు నాకు అండగా ఉండి, మా నాన్న, మా అమ్మ, మా చిన్నాన్న, మా పెద్దనాన్నలు, మా అన్నయ్యలు ప్రతి ఒక్కరి సహకారంతో ఈ డెవలప్మెంట్ చేయడం జరిగింది. మేము ఏ చేసినా కానీ కూడా మా గ్రామంలో మా తాత, మా ఇద్దరు అమ్మల పేరు మీదనే సేవా కార్యక్రమాలు నేను చేస్తాను సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్.